ఇది ఒక్కసారి మీరు అందరూ చూడాలి. మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ పాత రోత పద్ధతికి కాంగ్రెస్ సర్కార్ పాదులు అంటూ కూడా చూడొచ్చు. సో పూర్తిగా గతంలో రైతులకు ముప్పు తిప్పలు పెట్టిన వీఆర్ఓ వ్యవస్థ రాత్రికి రాత్రి పహానీలు, రికార్డులలో మార్పులు చేర్పులు, పైసలు పైరవేలతో మారిన పట్టాలు, దశాబ్దాలుగా పల్లెలన్నీ పట్టిపీడిస్తున్న అవినీతితో హడలెత్తిన రైతులు, చెదలబట్టిన వ్యవస్థను కేసీఆర్ రద్దు చేయడంతో హర్షాకేతాలు. రైతులపైకి వీఆర్ఓ వ్యవస్థ మళ్లీ రుద్దుతున్న కాంగ్రెస్ సర్కార్ రికార్డుల నిర్వహణకు వారికేనట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి క్లారిటీగా చెప్తా దీని గురించి. వీఆర్ఓ ఈ పేరు వింటేనే ఇప్పటి వరకు గ్రామాలలో రైతులు హడలిపోతున్నారు. భూ రికార్డుల నిర్వహిస్తూ రైతులకు అండగా నిలవాల్సిన వీఆర్ఓల వ్యవస్థ అన్నదాతల నెత్తి మీద పిడుగులా విచ్చలవిడి అవినీతికి కేరాఫ్గా మారింది. రాత్రికి రాత్రియే భూమి రికార్డులను మార్చేసి రైతుల తలరాతను మార్చిన సంఘటనలు ఎన్నో. ఫలితంగా అప్పటి వరకు ఆసాములుగా ఉన్న అన్నదాతలు ఒకే రోజులోనే జీవితం తలకిందులై రోడ్డు మీద నిలబడేవారు. అందుకే వీఆర్ఓలను చూస్తే రైతులు వణికిపోతున్నారు. వీఆర్ఓల ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి పైరవులు, డబ్బులు రకరకాలుగా కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి మీ అందరికీ కూడా చెప్తా. సర్వేయర్లుగా వీఆర్ఓలను నియమిస్తారా? అవగాహన లేని వారిని నియమిస్తే సమస్యలు. ప్రభుత్వం పునరాలోచించాలని సర్వేయర్ల డిమాండ్. వీఆర్ఓలు, వీఆర్ఏల నాట్ విల్లింగ్ సర్వీస్ రూలు లేక తర్జన భర్జన, నేటితో ముగియని ఉన్న గడువు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ వీఆర్ఓల పంచాయతీ ఏంది, ఈ వీఆర్ఓల కథ ఏంది, నేను చాలా క్లారిటీగా కూడా చెప్తా ఇనుర్రిగా. వీళ్ళ విచ్చలవిడి అవినీతి ఎట్లుంటుందంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, స్వయంగా కూడా దీంట్లో నేను కూడా బాధ్యతనే. ఎట్లా అనేది కూడా చెప్తున్నారు. వీఆర్ఓ వ్యవస్థ గతంలో విచ్చలవిడిగా అవినీతికి కేరాఫ్గా ఉండేది. డబ్బులు ఇస్తేనే పెన్ను ముట్టే పరిస్థితి. క్రమ విక్రయాల నమోదు కావాలన్నా, 1B ఫామ్ కావాలన్నా, పాస్బుక్ రావాలన్నా, ఇలా ఏ పని అయినా లంచం ఇవ్వాల్సిందే. ఏ పనికి ఎంత అనేది ఫిక్స్ చేసేవారు. పాస్బుక్ ఇవ్వాలంటే ఒక్కో రైతు 1,00,000 ఇవ్వాలని వీఆర్ఓ డిమాండ్ చేస్తున్నాడు అంటూ 2019లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నెర్రవల్లి రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఇక నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలో వీఆర్ఓ కొత్త పాస్బుక్లు, పట్టాలు, దాంతోపాటు పట్టా మార్పిడి కోసం రైతుల నుంచి భారీగా వసూలు చేశాడు. ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 10 నెలల పాటు పత్తా లేకుండా పోయాడు. దీనిపై బాధిత రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ప్రతి రైతుకు కూడా ఒక అనుభవమే. ఒకప్పుడు ఏసీబీ నమోదు చేసిన కేసులలో రెవెన్యూ శాఖ అనే టాప్లో ఉండగా, పట్టుబడిన వారిలో కూడా ఉన్నతాధికారులే సమానంగా కూడా వీఆర్ఓలు ఉండేవారు. వారి వద్ద కోట్లలో అక్రమాలు కూడా బయటపడిన వాస్తవాలైతే మనం చూస్తాం. ఇక దీంట్లో నేనే చెప్తున్నా, మా కుటుంబానికి సంబంధించి దాదాపుగా 2008 నుంచి 2006 నుంచి 2010 మధ్యలో అనుకుంటా, 11 ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తులేదు, కానీ మా భూమికి సంబంధించి పట్టా పాస్బుక్ కావాలి. ఆ పుస్తకం కావాలంటే ఇక్కడ 1Bలో కానీ, దాంతోపాటు పానినకాల్లో అన్నిట్లో కూడా మా నాన్న పేరు ఉన్నప్పటికీ కూడా అప్పట్లోనే 50,000 రూపాయలు డిమాండ్ చేసిండు. వీఆర్ఏ, వీఆర్ఓ కలిసి 50,000 రూపాయలు డిమాండ్ చేశారు ఆ కాలంలో. అప్పట్లో దాదాపు ఎకరం విలువ 40,000 రూపాయలు. ఎకరం విలువ 40,000 రూపాయలు. ఈ వీఆర్ఏ, వీఆర్ఓ డిమాండ్ చేసింది 50,000 రూపాయలు. అంటే వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థ ఎంత చెత్త అంటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. నేను దీంట్లో బాధ్యతుణ్ణి నేను చెప్తున్నా కదా. ఈ వ్యవస్థలో వీళ్ళ లంచావతారాలు ఎంత తారాస్థాయికి ఉంటాయి అంటే, 1B పానినాకాలు తీయమంటే 2,000 రూపాయల లంచం అడిగారు. నేను చెప్తున్నా కదా, 2,000 రూపాయల లంచం అడిగిన వ్యవస్థ, దుర్మార్గమైన వ్యవస్థ రెవెన్యూ శాఖలో ఉంటుంది. రెవెన్యూ శాఖలో చాలామంది అధికారులు మంచోళ్ళు ఉండొచ్చుగాక, ఇక ఈ శుద్ధపూసలు మాత్రం చాలా ఘోరంగా ఉంటారు. రియల్ లైఫ్లో నేను అనుభవించింది, ఎకరం పట్టా చేయడానికి 50,000 రూపాయలు అడిగిండు వీఆర్ఏ, వీఆర్ఓ. దాంతోపాటుగా పానినాకాలు, 1B పానినాకాలు కానీ, దాంతోపాటుగా ఇతరత్ర దాని ఆధారాలకు సంబంధించి కొన్ని ఇయ్యవా అంటే దానికి 2,000 రూపాయల లంచం కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ రెవెన్యూ శాఖ నా గ్రామానికి సంబంధించిన వ్యక్తే అడిగిండండి. 50,000 రూపాయలు ఆయన డిమాండ్ చేసినప్పుడు ఎకరం విలువ 40,000 రూపాయలు. అంటే ఈ చట్టాలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే నేను చెప్తా ఉన్నా ఈరోజు చాలామంది వరకు కూడా. ఇంకొకటి ఏంటంటే, ఒరిజినల్ డాక్యుమెంట్లకు సంబంధించి అడిగినప్పుడు తనకి ఇచ్చినందుకు ఆ తర్వాత రైతుల నుంచి భారీగా వసూలు చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత 10 నెలల పాటు పత్తా లేకుండా పోయిండు. అంటే ఈ వ్యవస్థ ఎందుకు కేసీఆర్ తీసేసిండు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. వీళ్ళది ఏంది అంటే రౌడీ రాజ్యం కంటే అధ్వానంగా ఉంటుంది. కొంతమంది వీఆర్ఓలు మంచివాళ్ళే, వాళ్ళని నేను అనట్లేదు. లంచాలకు మరిగిన కొంతమందిని చెప్తున్నా, ఎందుకంటే దీంట్లో నేను బాధ్యతని కాబట్టి చెప్తున్నా. చాలా ఘోరాతి ఘోరంగా కూడా ఇబ్బంది పెట్టేటోళ్ళు.
అంటే ఆ రోజులలో పూర్తిగా కూడా చైతన్యవంతమైన చదువు లేకపోవడమో లేకపోతే ఇతరత్రనో కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల అనేక రకాలుగా కూడా ఇబ్బందులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో దాంట్లో భాగంగా పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలను నేను చెప్పిన ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పని అవుతుంది. పేద రైతుల 10 సార్లు ప్రదక్షిణలు చేసినా పట్టించుకొని పరిస్థితి. ఈ రైతులకు ఈ దుస్థితిని దూరం చేసేందుకు 2020 నాటి కేసీఆర్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. గ్రామ రెవెన్యూ అధికారులను ఇతర ప్రభుత్వ శాఖలలోకి సర్దుబాటు చేసింది. దీంతో రైతులలో హర్షకేతలు వ్యక్తమయ్యే ఆనాటి నుంచి రైతులపై భూములపై వీఆర్ఓల ఆజామాయిషి లేదు. కంప్యూటర్లో ఒక్కసారి భూమి వివరాలు నమోదైతే మార్చే ప్రసక్తి లేదు. ఫలితంగా రైతులలో భరోసా పెరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తెర మీదకి తీసుకొచ్చింది. భూభారతి చట్టం ద్వారా ప్రతి గ్రామానికి ఓ రెవెన్యూ అధికారిని నియమించనుంది. పాత వీఆర్ఓలు వీఆర్ఏలను మళ్ళీ రెవెన్యూ శాఖకు తీసుకొచ్చి వీఆర్ఓలుగా నియమిస్తానని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో రైతులలో మళ్ళీ కూడా ఆందోళన మొదలైంది. మళ్ళీ రాత్రికి రాత్రే తమ తలరాతలు ఎక్కడ మారిపోతాయని భయపడుతున్నారు. రాత్రికి రాత్రే రికార్డులు కూడా తారుమారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో భూ రికార్డుల నిర్వహణ జరిగినప్పుడు వీఆర్ఓ రాసిందే రాత గీసిందే గీత అన్నట్టుగా ఉండేది. లంచం ఇచ్చిన వాళ్లకు పైరవీలు చేసుకున్న వాళ్లకు మాత్రమే రికార్డులలో కాస్త కాలంలో పేర్లు నమోదయ్యాయి. ఆ తర్వాత వారిని యజమానులుగా మార్చి పట్టాలు మంజూరు చేసేవారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు 1995లో తండ్రి నుంచి వారసత్వంగా చెరో 2.03 ఎకరాల భూమి వచ్చింది. 2000 సంవత్సరంలో తమ్ముడు అన్న కొనుగోలు చేశాడు. రికార్డులలో పేరు మార్చాలని వీఆర్ఓ దరఖాస్తు చేసుకున్నాడు. ఎందుకు 5,000 లంచం డిమాండ్ చేయగా ఆ రైతు ఇవ్వలేదు. 2018లో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రైతు పేరు మీద 4.06 ఎకరాలకు బదులుగా 0.3 గుంటల భూమి మాత్రమే ఉన్నది. దీంతో ఆ రైతులు అభోదిబోమన్నాడు. లంచం అడిగితే ఇవ్వలేదని వీఆర్ఓ తన భూమిని వేరే వ్యక్తుల పేర్ల మీదకి మార్చారని ఆరోపించారు. పొరపాటున ఆ భూమి వేరే వ్యక్తి రైతు పేరు మీదకి మారింది అంటూ వీఆర్ఓ చావు కౌరు సల్లగా చెప్పారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఏదైనా అత్యవసరమైన రైతులు తమ భూమిని అమ్ముకోవాల్సి చూసినప్పుడు రికార్డులు తారుమారైన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో మళ్ళీ అదే వీఆర్ఓకు అడిగినంత ముట్ట చెప్పి పై అధికారుల కాలమెల్ల పడి వాళ్ళ వేళ్ళ పడి అడిగినంత సమర్పించుకుంటే మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా రికార్డులు మారకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నించిన ఉదాంతాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. పట్టా భూములే కాకుండా ఇలా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన అన్యాక్రాంతం కావడంలో వీఆర్ఓల పాత్ర కీలకంగా మారిందనే సంచలన ఆరోపణలు కూడా ఉన్నాయి. రైతులు, స్వాతంత్ర సమరయోధులు, సైనికులు, అన్ని వర్గాల భూములు కూడా వీఆర్ఓలే బాధ్యతలు. మళ్ళీ పాత వీఆర్ఓలకు పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం 2020 ఆర్ఆర్ఓ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా భూభారతి బిల్లును అమల్లోకి చేసిన విషయం తెలిసిందే. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నెత్తి మీద కుంపటి విచ్చిళ్ళు. ఈ వీఆర్ఓ వ్యవస్థతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమైనా ఒరిగిందా అంటే ఏమీ లేదు. కావాలని మన మీద నెత్తి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, వీళ్ళ వల్ల అయ్యేది ఏం లేదు. వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక మంది రైతుల జీవితాలతోని ఈ తెలంగాణలో దాదాపుగా వేలల్లో కాదు లక్షలలో రైతుల జీవితాలతోని వీఆర్ఓ వ్యవస్థ ఘోరాతి ఘోరంగా జీవితాలను నాశనం చేసింది. మీరు ప్రతి మండల రెవెన్యూ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోండి. అక్కడ వీఆర్ఏ కానీ, వీఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, లేకపోతే సబ్ ఎంఆర్ఓ కానీ, డిప్యూటీ ఎంఆర్ఓ కానీ, ఎంఆర్ఓ కానీ మీకు నోటు ఇవ్వంది పని నడుస్తుంది అంటే నాకు చెప్పండి. 99.99% నడవదండి. ఇది గ్రామం నుండి వచ్చిన ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు. కొంతమంది అధికారులు ఉంటారు, అది వేరే లెక్క. మంచోళ్ళను మనం ఎప్పుడు ప్రశ్నించాం, మంచోళ్ళను వాళ్ళ పని చేసుకుంటారు. కొంతమంది కాదు, ఇలా చాలామంది అధికారులు కూడా. మీకు ఇంకొక విషయం కూడా తెలియదు, ఏసీపీ రైళ్లలో అక్రమాలలో అక్రమ ఆస్తులలో టాప్గా తేలింది కూడా వీళ్ళే. మీకు తెలుసో లేదో పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా. చాలా వరకు కూడా కోట్లల్లో కూడా ఆస్తులు వీళ్ళే బయటపడ్డ పరిస్థితులు కూడా మనందరికీ తెలుసు. వీళ్ళు ఎంత దారుణంగా ఉండిపోతారు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొచ్చి మన నెత్తుల మీదే వేస్తున్నారట. ఇక ఇంతకంటే ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదని ఎప్పుడో తెల్లమైపోయింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు, ఇది కల్తీ కాంగ్రెస్ పరిపాలన. నిజమైన కాంగ్రెస్ వేరు, కల్తీ కాంగ్రెస్ వేరు, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వేరు. ఈ మూడు కూడా వేరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, గిరిజన ఆదివాసులకు సంబంధించి అందరి కోసం పనిచేసేది ఇందిరమ్మ రాజ్యం. నిజమైన కాంగ్రెస్ అంటే ప్రతి ఒక్కరి ఎదుగుదల కోసం, ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో పనిచేసేది నిజమైన కాంగ్రెస్. కల్తీ కాంగ్రెస్ అంటే పూర్తి స్థాయిలో కూడా
కేవలం వాళ్ళ వ్యక్తిగతాలకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ కోసం పనిచేసేది ఇందిరమ్మ రాజ్యం అనే విషయాన్ని కూడా మీరు అందరూ ఏంది కల్తీ కాంగ్రెస్. కేవలం వాళ్ళ వ్యక్తుల కోసం, వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ పదవుల కోసం పనిచేసేది ఈ కల్తీ కాంగ్రెస్. మూడింటికి మూడు డిఫరెన్స్ ఉన్నాయి, మీరు మర్చిపోవద్దు. మళ్ళీ ఈ విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ ఒక ధోరణిలోకి వెళ్ళొద్దు. కల్తీ కాంగ్రెస్ అంటే పదవుల కోసం, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ఎదుగుదల కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం. నిజమైన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కార్యకర్త అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం, ప్రజలు ఎదుగుదల కోసం. ఇందిరమ్మ రాజ్యం అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ గిరిజన ఆదివాసీ బిడ్డలకు సంబంధించిన ఎదుగుదల కోసం, మైనార్టీ అందరికీ ఎదుగుదల కోసం ఇందిరమ్మ రాజ్యం. ఈ మూడింటికి చాలా వ్యతిరేకమైన అర్థాలు, నిర్వచనాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త. నేను చెప్తున్నా కదా, కల్తీ కాంగ్రెస్ కేవలం వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా మరొక విషయాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.